ఇంకోటి ఏంటంటే ఈ అధికారులు దొరికిన వెంటనే అలాంటి సర్వీస్ నుంచి తీసేయాలి ఫస్ట్. వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళకన్నా జర ఛాన్స్ దొరుకుతుంది కదా. వీళ్ళని ఏంటంటే సస్పెండ్ చేస్తారు కొన్ని రోజులకు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ బయటికి పోయి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని వచ్చుకొని మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చేస్తారు. అట్లా కాదు, ఎవరైనా అవినీతికి పాల్పడిందంటే ఫస్ట్ వాళ్ళని రిమూవల్ ద సర్వీస్ తీసేయాలి, వాళ్ళని సర్వీస్లోకి వెళ్ళి. లేకపోతే ఈ దొంగలకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే చేయాలి వీళ్ళతో. అప్పుడే జర కొంచెం భయం అనేది పుడుతుంది. వీళ్ళకు భయం లేకనే ఇంత బరిదెగిస్తుండ్రు వీళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఏమైతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మహా అంటే సస్పెండ్ చేస్తే కొన్ని రోజులు, జాబ్ అయితే పోదు కదా అని ఉంటుంది. అదే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వీళ్ళందరి పైన ఒక కన్నేస్తున్నారు. ఎట్లా, ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళను సర్వీస్కి వెళ్ళి తీసేసి జైల్లో వేసేసి ప్లస్ వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూస్తున్నారు. అప్పుడే వీళ్ళు జర కొంచెం చక్కదనం వస్తుంది అధికారులల్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ధరణి తర్వాత ఇప్పుడు ఈ భూభారతి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. భూభారతి వచ్చినాక మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణిలో చాలా అవకతవకాలు జరిగినాయి. మరి వాటన్నిటిని కూడా సెట్ చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేయబోతుంది. మరి అప్పుడు కూడా అధికారులు ఎవరైనా ఇంత లంచం తీసుకున్నట్టు తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అస్సలు ఊరుకునేది కూడా లేదని చెప్పి వీళ్ళు చెప్తుండ్రు. ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు. భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెలరేగిపోయారు. ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని మరి సంపాదనకు ఎగబడ్డారు. కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు వీళ్ళకి మళ్ళా. ఫలానా ల్యాండ్ వాళ్ళు వచ్చిండ్రు సెటిల్మెంట్ చేయాలని వీళ్ళ మనిషి పోయి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వచ్చి మళ్ళీ వీక్ టు వీక్ పేమెంట్స్ ఉంటాయి వీళ్ళకి. ఎవ్రీడే కాదు, వీళ్ళకి ఎవరికైనా ఏదైనా పేమెంట్ చేయాలన్నా కూడా ఎవ్రీ వీక్ అన్ని ఆఫీసులకు సంబంధించి కూడా వాళ్ళు పేమెంట్స్ చేయడం, ట్రాన్స్ఫర్స్ అన్ని జరుగుతాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అనిష వాళ్ళకు చిక్కుకుంటున్నారు. అయినా కించిత్ కూడా ఎవరిలో భయం లేదు. 10 ఏళ్లుగా అడ్డగోలు దోపిడీతో కోట్లు కట్టబెట్టుకున్నారు. ఉద్యోగాలు పోయినా పర్వాలేదని తెగిస్తున్నారు. రెవెన్యూలో త్వరలో సమూల మార్పులు. అవినీతి పరులపై కఠినమైన చర్యలు. రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే మెయిన్ సెంటర్స్ ఉంటాయి కొన్ని, అక్కడ ఎన్ని కోట్ల అవినీతి జరుగుతుందో వాస్తవంగా అందరికీ తెలుసు. దానిపైన కూడా తొందరగా ఒక ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులు కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడనే తిష్ట వేసుకొని కూర్చొని మరి కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ మనకు ఆ సంఘటనలు కూడా రీసెంట్ గా బయటికి వచ్చినాయి. మరి దాంట్లోకి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ జైళ్ళల్లో కూడా ఉన్నారు. అదే అంటున్నా కదా, చూడండి వీళ్ళకు ఏసీబీ రైడ్స్ జరిగి వాళ్ళు పట్టుబడుతున్నా కూడా వాళ్ళకి కొంచెం కూడా భయం లేదు. అసలు అధికారులకు పట్టుబడతామన్న కొంచెం భయం కూడా లేదు.